సన్నీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అన్ని రకాల రక్త పరీక్షలు, రక్తం, మూత్రం, కఫం, ఎయిడ్స్, వీర్య పరీక్షలు చేయబడును. గల్ఫ్ మెడికల్ చేయబడును. ఆదివారం బజార్, భీమవరం 1. సెల్ 9440506516 9014644799. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా పట్టణంలోని 21, 38, 39 వార్డుల్లో ముంపు ప్రాంతాలను టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకి యనమదురు డ్రైన్ పొంగి పలు ప్రాంతాల్లో నీరు చేరిందని, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమీక్ష నిర్వహించి సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. భవిష్యత్తులో సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఎద్దు యేసుపాదం, గంటా త్రిమూర్తులు, అనపత్తి కృష్ణప్రసాద్, విద్యురోతు రాఘవులు, ముచ్చకర్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో 38, 39 వార్డు కాకుండా 1, 2 వార్డులు, అలాగే 26 వార్డు, 28 వార్డు యనమదురు వైట్ డ్రైన్కి పొంగి ఈ పక్కన ఇల్లు మునిగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా గత 3 రోజుల నుంచి కూడా మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది, అలాగే గ్రామాల్లో రైతు వారీగా జరిగే పొలాల్లో జరిగే సెక్రటరీలు కానీ, ఎండిఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా ఆయన పర్యవేక్షణ చేసి ఇవన్నీ కూడా సమీక్ష జరపడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అది తగ్గించడం కోసం వాటర్ ఇంజిన్లన్నీ వేసి మళ్ళీ కాళ్ళలోకి రెట్టుగా వాటర్ తోడుతున్నారు. ఈ రోజు అయితే మేము అన్ని కూడా పరిశీలించి కూడా వచ్చాం. వాటర్ తగ్గుతుంది. మరి ఈ రోజు రేపు రోజుల్లో కూడా వర్షం కురకుండా ఉంటే వీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. చాలా మంది ఇళ్లలో వంట చేసుకుంటా కూడా ఇబ్బందిగా ఉంది. వీరందరికీ కూడా మరి దాతల సహకారంతో మరి అలాగే ఆహారం అన్ని కూడా పునరావాస కేంద్రాలు అన్ని కూడా ఏర్పాటు చేసాం. భీమవరం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి కూడా ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు శాసనసభ్యులు అంజిబాబు గారి దృష్టిలో ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన క్యాడర్ కానీ, బీజేపీ గారు అందరూ కూడా శ్రీనివాసవరం గారు, కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నాయకులందరూ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా సమాయత్తంతో ఉన్నారు. ఈ కార్యక్రమం ఎవరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి విడుదల చేయడంతో నర్సాపురం స్థానాల రేవులో గంటకు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్లూయిస్ తలుపులు మూసివేసి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్ ప్రభుత్వ స్కూల్లోకి తరలిస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈరోజు 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నర్సాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ, మరి కన్జర్నెంట్ ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నాం 16 లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడా కూడా నర్సాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. మరి 2022లో చూసాం, మరి ఆ రోజు 26 లక్షల క్యూసెక్లు వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నర్సాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ 2-3 రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కన్సంతలు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఆయన కూడా చూసుకున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా.
ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ప్రజలు కూడా ఏంటంటే మీకు కూడా ఒకటే చెప్పేది, ఎప్పటికప్పుడు మీరు అందరూ త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా కాచి తాగితే కనుక కొంత ఈ వ్యాధులకి డిసీజ్కి మనం దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్లు వెచ్చనీళ్ళు తాగి. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో 4 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల గోస్తని నది ఉప్పొంగి పొర్లుతోంది. 40 అడుగుల పొడవు ఉన్న గట్టులు నరుక్కుంటూ గండి పడిపోయి మోగల్లు గ్రామంలో ఉన్న పొలాలు అన్నీ మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్న రైతులను ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గండి పడిపోయిన గట్టులను మరియు పొలాలను పరిశీలించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రైతులందరికీ భరోసా ఇచ్చారు. అక్కడికి వచ్చిన పాలకోడేరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ, మోగలు జనసేన పార్టీ అధ్యక్షులు ఓన్ము విజయ్ కుమార్, గరగపర్రు గ్రామం అధ్యక్షులు సిరిగినేడి శ్రీను, అదిమి కళ్యాణ్, గుడుపు సత్యకృష్ణ, దానయ్య, ఆకుల సత్యనారాయణ, మేకా వెంకన్న, కడలి లోకేష్, ఆదూరి నరేష్, కొల్లా సత్యనారాయణ, పోతుల నవీన్, కడలి తారక్ సాయి తదితరులు పాల్గొన్నారు. కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. రాత్రి ఉటావుటిన విషయం తెలుసుకున్న వెంటనే మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాత్రి నుంచి కూడా ఈ యొక్క మోగోలు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూడడానికి మరి సహాయశక్తుల ప్రజలు ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు అలాగే మోగోలు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు ఈ యొక్క గొట్టుని పూడ్చడానికి అందరూ కూడా తన వంతు ప్రయత్నం చేసి అందరూ కూడా చేయూతనిచ్చారు. అలాగే ఈ రోజు కూడా మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ దగ్గరుండి పొద్దు నుంచి కూడా ఆ యొక్క గొట్లు కట్టడానికి మట్టి బస్తాలను తీసుకొచ్చి తోటి మొత్తం చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న మట్టి అంతా కూడా తెచ్చి ఆ గొట్లు పూడ్చడానికి పొద్దు నుంచి కూడా సుప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మట్టికి ఒక అదుపులోకి వచ్చింది. ఇంకా సుమారు సాయంత్రం వరకు కూడా కూడుక పనులు ఉంటాయి. దీన్ని వెంటనే మేము ప్రభుత్వ అధికారుల్ని దీన్ని ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుని ఇక్కడ ప్రజలకు ఎటువంటి కూడా నష్ట నివారణ లేకుండా చేయడానికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వరదల్లో ఈ తుఫాన్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులకి పక్కాగా మీరందరూ కూడా తోడ్పాటుగా ఉండాలని మాకు కూడా పైనుంచి రావడం, మేమంతా కూడా మా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా అధికారులతో మమేకం అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగాన్ని మట్టికి పూర్తిగా ఆదుకునే చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈ విషయాన్ని కూడా మేము ఎంతైతే ఇక్కడ రైతులు నష్టపోయారో ప్రతిదీ కూడా ఇక్కడ వ్యవసాయ అధికారులతోటి మేము దీన్ని నష్టపరిహారాన్ని తెప్పించుకుని దీన్ని కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మరి ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి రైతులకు కూడా నష్టపరిహారం ఇప్పించేలా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని ఆ ప్రజలందరూ కూడా వచ్చి అందరూ తలో చేసి ఈ యొక్క గండి పూడ్చడానికి అందరూ ప్రయత్నం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోస్తని నదికి గండిపడి ముంపునకు గురైన గుత్తులవారిపాలెం ఎస్టీ కాలనీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీవాసులకు ధైర్యం చెప్పారు. గోస్తని నదికి గండిపడిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హుటాహుడిన పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం గుత్తులవారి గ్రామానికి చేరుకుని గండిపడిన ప్రాంతాన్ని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షించారు. సోమవారం గుత్తులవారిపాలెం ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా, రేషన్ కార్డు ఉందా, ఎవరికైనా అనారోగ్యం ఉందా, మీ మగవారు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారని ఆరా తీశారు. కాలనీ వాసులు బదిలిస్తూ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయని బదులిచ్చారు. మగవారు చేపలు పడతారని, మేము చేపలు అమ్ముతామని తెలిపారు. త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని, డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత డ్రైనేజ్ ఏర్పాట్లపై పరిశీలన చేస్తామని బదులిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంట భీమవరం రెవెన్యూ డివిజన్ అధికారి బి శ్రీనివాసులరాజు, పాలకోడేరు ఎంపీడీఓ అనూహ్య, రెవెన్యూ సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం తదితరులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కనకాయలంకలో నీట మునిగిన కాజ్వే వరద ఉధృతిని పరిశీలించి ప్రజలతో మాట్లాడి అధికారులకు దిశానిర్దేశం చేసి పెదలంక, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడిపాలెం, లక్ష్మీపాలెం తదితర గ్రామాలను ఆర్డీఓఎం అచ్యుత అంబరీష్ మండల అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ
లంక ప్రాంతాలకు ఆర్డీఓ మండల అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను అప్డేట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 3 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచడం జరిగిందన్నారు. లంక గ్రామవాసులు పునరావాస సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక, మత్స్య, అగ్నిపాపక దళ, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖలు సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎంతో అవసరమైతే గాని బయటికి రావద్దని, పరిస్థితి చేయదాటితే అందరూ తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు రావాలని ఆయన అన్నారు. పునరావాస కేంద్రాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేస్తామన్నారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు ఐసిడిఎస్ శాఖ ద్వారా పాలన అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో సేఫ్ జోన్ కు తరలించడం జరిగిందన్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వారిని సేఫ్ జోన్ కి తరలించడం జరిగిందని, ఎక్కడైనా 1-2 కేసులు మిగిలి ఉంటే వెనువెంటనే తరలించాలన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని అవి 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల వివిధ శాఖల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, మండల వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఒక 2-3 డేస్ మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్ గా మీరు బయటకు రావడం అనేది మేము కోరుకుంటున్నాము. సో ఈ టైంలో లోకల్ గా ఉన్న ప్రజలందరూ, లీడర్స్ అందరూ కూడా ఇక్కడ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సహకారం చేస్తున్నారు. సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో 2nd లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది. ఫర్దర్గా మనకి నిత్యావసరాల కోసం, పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి, అక్కడ ఉన్న విమెన్కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. సో అది కూడా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మదర్స్ ఆల్సో. ఎవరికైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్కి అనేది వెళ్ళడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా, మనం ఫర్దర్గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము. బట్